బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడుతూ యష్మి దగ్గరకు వచ్చి ఆగారు. అమ్మా యష్మి, నువ్వు హౌస్లో ఉన్నావా లేక పడుకున్నావా అని అడిగేసరికి, లేదు సార్ నేను హౌస్లోనే కదా సార్ ఉన్నాను అంటే, ఏమో ఈ వారం నీ ఆట అంత పెద్దగా కనిపించలేదు. అవును, నువ్వెందుకు ఉన్నట్టుండి డల్ అయిపోయావు, దానికి కారణం ఎవరు అంటే నిఖిలే సార్ అని చెప్పుకొచ్చింది యష్మి. ఎందుకు నిఖిల్ కారణం అంటే, అప్పుడు ఏదన్నా మేము టాస్క్లు ఆడితేనే కదా సార్ మా పెర్ఫార్మెన్స్ ఏంటనేది జనాలకి తెలిసి మాకు ఓటింగ్ పడుతుంది. ఎప్పుడు చూసినా నిఖిల్ క్లాన్లో పృథ్వీకి సోనియాకి ప్రిఫరెన్స్ తప్ప ఇంకెవరు నిఖిల్కి ప్రిఫరెన్స్ ఇవ్వడు సార్. అంతేకాదు ఆ టాస్క్లో నేను ఆడతానన్నా సరే నన్ను పంపించట్లేదు. ఏదైతే ఫుడ్ టాస్క్ జరిగిందో నేను ఫుడ్ తినగలను, నేను ఆ టాస్క్లో విన్ అవుతానంటే నువ్వొద్దు సోనియా వెళ్తుందని చెప్పాడు సార్. ఇక ఇలా అయితే నిఖిల్ క్లాన్లో ఉన్న లాభం ఏంటి సార్ అంటే, మరెందుకు నిఖిల్ క్లాన్లోకి కావాలని వెళ్ళావు అంటే, నిఖిల్ క్లాన్లో చికెన్ ఉందని వెళ్ళాను సార్ అని అంటే ఒక్కసారిగా హౌస్మేట్స్ అందరూ నవ్వుకున్నారు. నేను సీరియస్గా అడుగుతున్నానమ్మా, నిఖిల్ క్లాన్లో ఎందుకు వెళ్ళావు అంటే, తన క్లాన్లోకి వెళ్తే బెనిఫిట్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాను సార్, అది ఇప్పుడు నాకు కనిపించట్లేదు అంటే, మరి నీకు ఇప్పుడు ఒక ఆఫర్ ఇస్తే నువ్వెవరి క్లాన్లోకి వెళ్తావు అంటే, సీత క్లాన్లోకి వెళ్ళిపోతాను సార్ అంది. చూసావా నిఖిల్, నీ క్లాన్లో నుంచి అందరూ కూడా పక్క క్లాన్లోకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారంటే తప్పు ఎక్కడుందో అర్థం చేసుకో అంటూ నిఖిల్కి యష్మి విషయంలో చిన్న క్లాస్ పీకారు. అలాగే యష్మి, నువ్వు ఆడే విధానం బాగుంటుంది, ఇంకొంచెం నువ్వు ఏంటనేది జనాలకి తెలియాలి, అప్పుడే కదా నువ్వు హౌస్లో కొనసాగగలవు. ఏదేమైనా సరే గేమ్ పై ఫోకస్ పెట్టు, ఇంకేట్ల మీద ఫోకస్ పెట్టకంటూ హోస్ట్ నాగార్జున తెలియజేశారు. అలాగే యష్మి, అప్పుడప్పుడు నువ్వు కూడా మాటలు జారుతున్నావు, మణికంఠ విషయంలో వాడు అసలు మగాడే కాదంటూ క్యాజువల్గా అన్నా సరే ఇంత పెద్ద రియాలిటీ షోలో అది ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలుసా, అలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించమ్మా అంటూ స్వీటెస్ట్ వార్నింగ్ ఇచ్చారు యష్మికి. మరి మొత్తంగా నిఖిల్ టీంలో ఉండడం పెద్ద అరువుబొక్క అని ప్రతి హౌస్మేటు అంటున్నారు. ఎందుకంటారంటారు, మరి నాగార్జున గారు యష్మికి చెప్పిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.